ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్కు 40 నుంచి 48% మధ్య ఓటు షేర్ ఉంటుందన్న పలు సంస్థలు రాష్ట్ర రాజనీతి మేము చేసిన సర్వేలో మాత్రం పర్ఫెక్ట్గా ఒక్కటి కూడా అటు ఇటు తేడా కాకుండా మేము ముందే చెప్పాము 25,000 మెజారిటీ వస్తుందని ఇది ముందు రోజే ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు రోజే ప్రకటించింది. 24,711 ఓట్లు వచ్చాయి. అంటే 25,000కు ఒక్క 290 ఓట్లు తప్ప మిగతాది దాదాపుగా 199% మ్యాచ్ అయింది. ఇంత మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని ఏ రాజకీయ పార్టీ, అసలు రాజకీయ పార్టీకి ఇది కాంగ్రెస్ వాళ్లకు ఈ స్లైడ్ చేరినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఇంత మెజార్టీ వస్తుందా, ఏదో వాళ్ళు చెప్తున్నట్టుంది అని వాళ్ళు కూడా కొంచెం కంగు తిన్నారు. 15,000 వరకు వస్తుందని బయటికి వాళ్ళు 20,000 మెజార్టీ వస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన 25,000 మెజార్టీ వస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఒక రాష్ట్ర రాజనీతి మాత్రమే, స్ట్రాటజీస్ మాత్రమే ఊహించింది. పక్కా లెక్కలతో సహా ముందు రోజే ఇదంతా ఇచ్చింది. మొదటి రోజు ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ 50% కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని, అదేవిధంగా బీఆర్ఎస్కు 39% వస్తుందని, బీజేపీకి 8% వస్తుందని, ఇతరులకు 3% వస్తుందని, 17,000 నుంచి 25,000 వరకు మెజారిటీ వస్తుందని పక్కా లెక్కలతోటి వేశారు. అది 100% 25,000 దగ్గరే +2 13% వస్తుందని లీడు చెప్పగా మనకి ఎంత లీడ్ వచ్చిందంటే 12.7%. అంటే 24,000. ఇంత కూడా ఎటు అటు తగ్గకుండా మొత్తము యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంటే ఏదో ప్రజల నాడిని కాదు, అత్యంత ఖచ్చితంగా అత్యంత పర్ఫెక్ట్గా ఒక పోల్ ఇచ్చింది అని అంటే అది 50% అని అంటే 50.83% అంటే 51%, 1%. అదేవిధంగా 39% అంటే 38, ఆల్మోస్ట్ 39కి 38 సేమ్ ఈక్వల్గా అయింది. 8% అంటే 8% వచ్చింది. 3% అంటే 2.28 అంటే 3%కి దగ్గరగా. ఈ రకంగా ఎగ్జిట్ పోల్స్ అనంటే ఏదో మేము ఇస్తాము, కొన్ని సంస్థలు పెయిడ్ సర్వేస్ పెట్టుకుంటున్నాయి, కొన్ని సంస్థలు వాళ్ళ క్రెడిబిలిటీని పనంగా పెట్టుకొని వాళ్ళు సర్వేలు చేస్తున్నారు. సో జనాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా సర్వేలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ మాత్రము జనాలను కన్ఫ్యూజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్ ఒపీనియన్ ఏమున్నది, మేము 407 బూతులలో మొత్తం ప్రతి ఒక్క బూతుకు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నమోదు చేసి ఆ నమోదు చేసిన అభిప్రాయాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ రిజల్టు ఇప్పుడు ఎన్నికల్లో మనం చూస్తే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చేయని రిజల్టు. మేము ఆ తర్వాత కూడా గతంలో కూడా మేము చేసిన వాటిలలో మేము సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 61 వరకు ఎన్నికల్లో సీట్లు వస్తాయని మేము చేయగా అందులో 64 సీట్లు వచ్చాయి. యాజ్ ఇట్ ఈస్గా ఒక 3 సీట్లు మాత్రమే, అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం చేసినా కూడా ఒక 3 సీట్ల తేడాలో వచ్చాయి. ఇక బీఆర్ఎస్కు 40 సీట్లు వస్తాయని చెప్పగా వాస్తవ ఫలితాల్లో 39 సీట్లు వచ్చాయి. సో ఒక్క సీటు మాత్రమే అటు ఇటు అయింది. అదేవిధంగా మునుగోడు ఎంఐఎం పార్టీకి 7 సీట్లు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 7 సీట్లు యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. సో ఈ విధంగా మేము సాధారణ ఎన్నికల్లో చెప్పిన దాంట్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మేము సాధారణ ఎన్నికల్లో చెప్పిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇక్కడ మనం చూడొచ్చు. 50% సాధారణ ఎన్నికల్లో కూడా మేము ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ కావడం జరిగింది. సో అంతకు ముందు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మేము ఇచ్చినాయి ఇక్కడ మనం చూడొచ్చు. 60 వస్తాయని ఇచ్చాము, 64 వచ్చినాయి. 40 అని ఇచ్చాము, ±40 అంటే 39 వచ్చింది. ± బీజేపీకి 8 కానీ 12 కానీ వస్తాయి, 8 ఖచ్చితంగా వచ్చినాయి. 7కు 7 వచ్చినాయి. ఇతరులకు 1 వస్తుందంటే ఇతరులకు 1 వచ్చింది. అంటే 100కి 100% యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎన్నికలు మ్యాచ్ అయినాయి. మేము ఇచ్చిన సర్వేలు మ్యాచ్ అయినాయి. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమయంలో కూడా ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున ఉప ఎన్నికల్లో అత్యంత గొప్పగా జరిగిన వాటిల్లో, హోరాహోరుగా జరిగిన వాటిల్లో, చాలా కాస్ట్లీగా జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాదు, మునుగోడు, ఇప్పుడు జూబ్లీహిల్స్ అని చెప్పవచ్చు. సో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఆ రోజు టీఆర్ఎస్ జరిపిన హోరాహోరి పూరి మామూలు కాదు. సో ఆ ఎన్నికల్లో కూడా రాష్ట్ర రాజనీతి ఇచ్చిన సర్వేస్ మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎగ్జిట్ పోల్స్, ఇది యాక్చువల్ రిజల్ట్. ఆ రోజు 4.4 నుంచి 7 ఉంటుంది అనగా 4.5% వచ్చింది. మెజారిటీ 9,000 నుంచి ఉంటుందనగా 10,000 మెజారిటీ వచ్చింది.
టీఆర్ఎస్కు 42% వస్తుందంటే 42.9% వచ్చింది. బీజేపీకి 35% వస్తుందంటే 38 వచ్చింది. సో ఈ రకంగా మనము ఏది చూసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా పోల్స్ నమూనా. సో ఎగ్జాక్ట్ పోల్స్ ఈరోజు 25,000 మెజార్టీ వస్తుందనగా 24,711 మెజార్టీ వచ్చి రాష్ట్ర రాజనీతి తన సర్వేల్లో అత్యంత ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తుంది. అటు ఇటు తేడా లేకుండా మేము చేసిన మా క్లయింట్స్ యొక్క సర్వీసెస్ ఎలా ఉన్నా మేము ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా మేము చేసిన సర్వేలు ఈరోజు చాలామంది నాయకులు ఫోన్లు చేసి మరి చెప్తున్నారు. సో మీ సర్వే నిజంగా ఇంత ఖచ్చితంగా ఎట్లా అంచనా వేసింది అంటే మిగతా అనేక సంస్థలు వాళ్ళు అనేకమైన సర్వేలు చేశారు. ఆ సర్వేలు చాలా వరకు దాని వెనుక ప్రభావాలు ఉన్నాయా, దాని వెనుక వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఉన్నాయా, దాని వెనుక ఒత్తిళ్ళు ఉన్నాయా, అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన సర్వేలు కొన్ని మొత్తం దారుణంగా దెబ్బతిన్నాయి, మరికొన్ని అసలు మ్యాచింగ్ లేకుండా పోయినాయి. కానీ రాష్ట్ర రాజనీతి సర్వీస్ కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు, ప్రీ పోల్స్ కూడా జరిపింది. 3 సార్ల ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 సార్ల ప్రీ పోల్ జరిగింది. ఆ 3 సార్లు జరిపిన సర్వేలో బీఆర్ఎస్ఏ యాక్చువల్గా మొదట్లో ఎడ్జ్ ఉన్నది. మొట్టమొదట సునీత అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత నవీన్ యాదవ్ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందు ఈ ఉప ఎన్నికకు సంబంధించి సర్వే చేస్తే బీఆర్ఎస్ దాదాపుగా 15% నుంచి 20% లీడ్లో ఉన్నది. సో ఇంకా నవీన్ ఈ అభ్యర్థి ఎవరు అనే దాని మీద వీళ్ళ విక్టరీ ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది కేవలం పార్టీలకు సంబంధించి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మాత్రమే ఈ ప్రీపోల్ చేయడం జరిగింది. మేము ఎక్కడ ప్రీపోల్ చేసినా కూడా బహిరంగపరచట్లేదు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని సర్వేలు అవి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చకూడదు, వాళ్ళ అభిప్రాయంలో తేడా వచ్చే విధంగా చూడొద్దు. వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో అది వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడానికి ప్రీపోల్ చేశాము. వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ అభిప్రాయం ఈ విధంగా ఉన్నది. ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఎన్నికలని ఏమాత్రం ప్రభావం చూపలేము కాబట్టి ఆ ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ను మాత్రమే మేము ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత వెంటనే ప్రీపోల్ సర్వే నిర్వహించగా అది 10% దాదాపుగా తగ్గింది. ఎన్నికల ముందు 2 రోజుల ముందు ప్రీపోల్ సర్వే నిర్వహించినప్పుడు అది కేవలం 2% మాత్రమే ఉన్నది. సో బీఆర్ఎస్ ఎడ్జ్. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ మేనేజ్మెంట్ అనేది అద్భుతంగా పనిచేసింది. అటు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కానీ, వాళ్ళు చేసిన పోల్ మేనేజ్మెంట్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం కానీ, ఆ తర్వాత మైనార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కానీ, అటు కమ్మ కుల సంఘాలతోటి కానీ, అక్కడ ఉన్న మెజారిటీ కుల సంఘాలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడి వాళ్లకు హామీలు ఇవ్వడము, ఏ నియోజకవర్గానికి ఆ ప్రతి డివిజన్కు సంబంధించి అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళతోని మాట్లాడి డివిజన్కి 2 మంత్రులు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు శాంక్షన్ లెటర్లు ఇవ్వడము, నవీన్ యాదవ్ యొక్క అనుచరగణము, నవీన్ యాదవ్కున్న లోకల్ బలము, ఇవన్నీ ఒక్కసారి ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 24,711 ఓట్ల మెజారిటీతోటి గెలవడం సాధ్యమైంది. సో ఇవి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ప్రజలు తమ అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్తున్నారు. కాకపోతే కొన్ని సర్వే సంస్థలు ఈ ప్రజల అభిప్రాయాన్ని కూడా మాల్ ప్రాక్టీస్ చేసి వాళ్ళ మీద ఒత్తిళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క అవసరాలే కావచ్చు, వాళ్ళకున్న ప్రయోజనాలే కావచ్చు, కొంత వాటిని మార్చి ఇవ్వడం జరిగింది. బట్ రాష్ట్ర రాజనీతి సంస్థ అలాంటి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం అటు ఇటు మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా ప్రీ పోల్స్లోనూ అదేవిధంగా అలాంటి ఫలితాలే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లోనూ కూడా అదే పద్ధతిలో వచ్చింది. సో ఈరోజు ఈ ఎగ్జిట్ పోల్స్ ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా అని ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి అన్నారు. సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు ఈరోజు మించి వచ్చింది, అందులో డౌట్ లేదు. బట్ మేమిచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలకు మాత్రము మించి 25,000 వరకు వస్తుంది అని చెప్పడం జరిగింది. సో 24,711 వరకు వచ్చి ఆగింది. సో ఎగ్జిట్ పోల్స్ వరకు అంటే పర్ఫెక్ట్గా పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏ విధంగా చేశారో సర్వేస్ కూడా మేము అంతే పద్ధతిలో అంతే పర్ఫెక్ట్గా అటు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల నుంచి ఈ ఎన్నికల వరకు నిర్వహించిన ప్రతి ఫలితాల్లోనూ
ప్రజల అభిప్రాయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రతిబింబించడం జరిగింది.